సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పైనే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు సార్. అంటే మొన్న జరిగిన కులగణన షీట్ మొత్తాన్ని కూడా ఈయన తగలబెట్టడం పైన ఈయనకి షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారు. తొందరలో వివరణ కోరని. ఇప్పుడు దానిపైన కూడా ఈయన వీడియో చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీ అయ్యే జాగీరా, ఇది బీసీల పార్టీ అంటూ తీవ్రమైన విమర్శలైతే చేశారు సార్. ఎందుకు ఈ విధంగా తన పార్టీ పైన ఈయన విమర్శలు చేసుకుంటున్నారు? మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే పార్టీ నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ప్రతి పార్టీలో కూడా అన్ని కులములు ఉంటాయి. హ్మ్. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వాళ్ళు బహిరంగంగా నాయకత్వాన్ని నిలదీయటం అనేది జరుగుతుంది. ఇది కొత్తేం కాదు. ఓకే. ప్రతి పార్టీలో కూడా అంతర్గత ఘర్షణ ఉంటుంది. ఈ ఘర్షణ అనేది కొన్ని సందర్భాల్లో బహిరంగంగా చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. హ్మ్. ఆ సందర్భం వచ్చిందని ఆయన భావిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇంకా నోటీసులు సర్వ్ చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఏం చేయాలి అనే దాని మీద చర్చలు జరుపుతున్నారు. దాని మీద సీతక్క ఆల్రెడీ స్పందించింది. ఆవిడ కొంచెం ఘాటుగానే ఇతను అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడు అన్న టోన్‌లో దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ గొడవ ఏంటి? ఈ బీసీ కులగణన అనేది ప్రాపర్‌గా జరగలేదు అనేది అతని ఆరోపణ. అగ్రకుల సర్వే లాగా ఉందిది అనేది అతను మెన్షన్ చేశాడు. అయితే ప్రాపర్‌గానే జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన చెప్పాడు. టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ప్రకటించాడు. ప్రకటించేశాడు కాబట్టి ఇంక వివాదం లేదు అన్న పద్ధతిలో మిగిలినోళ్ళు మాట్లాడుతున్నారు కానీ అతనికుండే అనుమానాలు అతనికున్నాయి. రెండోది ఇక్కడ ప్రధానంగా గొడవకి కారణం ఏమిటంటే బీసీ జనాభా 48% దాటి ఉంది కాబట్టి రాజకీయంగా మాకు దక్కుతున్నటువంటి వాటా ఏమిటి అనేది ప్రశ్న. దీనిని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అడ్రస్ చేయాలంటే ప్రస్తుతం బీసీ నాయకులుగా ముందుకొస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళకి రాజకీయంగా దక్కుతున్నటువంటి అంటే పదవుల విషయంలో వీళ్ళకి జరుగుతున్నటువంటి న్యాయం ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పుడు ఇతను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇతనికి కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదు అనేది ఒక వివాదం నడుస్తోంది. అతను ఆల్రెడీ తనకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అది మాట్లాడుతున్నాడు. మాట్లాడటం మాత్రమే కాదు, డిస్కషన్స్ నడుపుతున్నాడు అతను. అతను ఈ రోజున ఈ కులగణనకు సంబంధించిన కాగితాన్ని దగ్ధం చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని చెప్తున్నారు కానీ ఇది చాలా కాలంగా ఉంది ఈ విమర్శ. అతను యాంటీ పార్టీ ఎలిమెంట్గా తయారవుతున్నాడు అనే అభిప్రాయం చాలా రోజులుగా నడుస్తోంది. ఈ రోజున కొత్త కాదు. ఆల్రెడీ అతను డిస్కషన్స్ చేస్తున్నాడు అతనికి ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద. చాలా మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు మీద సమీక్షలు చేస్తున్నాడు అతను. ఇది కూడా పార్టీ నాయకత్వం అబ్జర్వ్ చేస్తోంది. అయితే ఏకోన్ముఖ నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీ లక్షణం కాదు ఇదివరకు. అంటే పార్టీకి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడేవారు. పీజీఆర్ మాట్లాడేవాడు కదా, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి ఇద్దరూ కలిసి ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేసేవాళ్ళు కదా. వాళ్ళిద్దరిని ఆ రోజున హైదరాబాద్ బ్రదర్స్ అని బ్రాండ్ వేశారు కదా. ఈవెన్ హనుమంతరావు గారు ఎన్నిసార్లు మాట్లాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇది సహజమే అనేటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంది. కానీ అప్పుడున్న కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు. ఇది ఫ్రాంచైజీ కాంగ్రెస్. ఓకే. కాబట్టి దీని నిర్మాణం వేరు, దీని ఆలోచన వేరు, దీని వ్యవహార శైలి వేరు. దీన్ని పాత కాంగ్రెస్గా చూస్తే నిజానికి ఫ్రాంచైజీ మోడల్ని పట్టుకొచ్చిన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ మోడల్ని తీసుకురావడం మీద దాడే పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి చేసింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు. అంతకుమించి వేరే కొత్త ఏం లేదు దీనిలో. ఆల్రెడీ నడుస్తున్న గొడవే ఇది. ఈ ఫ్రాంచైజీ మోడల్ మీద అన్ని ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో కూడా చిరాకు ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పిసిసి పగ్గాలు షర్మిలకి ఇవ్వటం పట్ల గతంలో అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ చిరాకు ఉంది. రెండోది కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మీద కేడర్లో ఒక విమర్శ ఉంది. తీన్మార్ మల్లన్న ఒకటే కాదు, నేను కలిసిన చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డాక్టర్లు, లాయర్లు ఇలాంటి వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే
ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఇప్పుడు విడిపోయి 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డైనమిక్స్ కేంద్ర నాయకత్వానికి అర్థమవుతున్నట్టుగా మాకు అనిపించడం లేదు అని చాలా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ఈ మాట అన్నది కూడా బీసీ నాయకుడే. తిన్మార్ మల్లన్న కాదు. ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి ఒక బీసీ నాయకుడి దగ్గర ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఉమ్, ఆయన అన్న మాట ఇది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి డైనమిక్స్ అర్థమవుతున్నట్టుగా మేము అనుకోవడం లేదు అన్నాడు. దాదాపు అదే మాట ఈయన మాట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న కూడా. సో ఇది ప్రధానంగా అధికారంలో వాటాకి సంబంధించిన గొడవ. ఓకే. బీసీ జనాభాకి తగిన దామాషాలో మీరు రాజకీయ ప్రాతినిధ్యం ఏం కల్పించారో ముందు చెప్పండి అని అడుగుతున్నారు. అది చెప్పేస్తే పోతుంది. అది చెప్పడానికి వీళ్ళ దగ్గర సినిమా లేదు. అంటే జనాభాలో సగం దాకా ఉన్నటువంటి బీసీలకి కదా నాయకత్వం వహించాలి అనే డిమాండ్‌తో వాళ్ళు ముందుకొస్తే, ముఖ్యమంత్రిని చేయండి అనే డిమాండ్‌గా అది మనం చూడాల్సొస్తుంది. ఉమ్, అంటే బీసీల నుంచి ముఖ్యమంత్రి రావాలి కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి తగడు అనుకుంటే, అనేది డిమాండ్‌గా భావిస్తే, వరంగల్‌లో జరిగిన సభలో దాదాపు అంటే ఇలాంటి నినాదాలొస్తాయి. ఓకే. ఇప్పుడు విజయవాడలో కాపునాడు జరిగినప్పుడు 80 దశకం ప్రారంభంలో, ఆ రోజున వుడ్ బి సీఎం రంగా అని చెప్పి నినాదాలు ఇచ్చారు కదా! వంగవీటి రంగాకు అనుకూలంగా ఆ 6 కులాల వాళ్ళు కలిసి. ఆ నినాదాలు కదా ఆయనని టార్గెట్ చేసింది. ఆ నినాదాలు విని కదా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసింది, హత్య చేసింది కూడా. సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకని ఈ మొత్తం పరిస్థితిలో ఇది జనాభా లెక్కల్లో అవకతవకలు జరిగాయి అనే విమర్శకి సమాధానం చెప్పడం ఒకటైతే, ఈ ఈ గొడవంతా ఎందుకు రాజుకుంటోంది, వాళ్ళు ఎందుకు సభలు పెడుతున్నారు, ఎందుకు హడావిడి చేస్తున్నారంటే, ఎవరు ఏం చెప్పినా మేము జనాభాలో సగం పైన ఉన్నాం కాబట్టి మాకు ఆ దామాషా ప్రకారం అధికారంలో పవర్ షేరింగ్‌లో మా పాత్ర ఏంటో చెప్పండయ్యా మీరు అని అడుగుతున్నారు. ఉమ్, అది తేల్చాల్సి ఉంటుంది. అది తేల్చడం అనేది ఫ్రాంచైజీ మోడల్‌కి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సాధ్యమయ్యే పని కాదు. అది గొడవ. ఈ గొడవ ఎలా సెటిల్ అవుతుందనేది చూడాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.